Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is koala vaccine against chlamydia. Now, the whole point is why this topic is very important is this comes under endangered species. That's the problem. For which it is facing somewhat sexually transmitted diseases through among their group, and it is actually imploding itself. లోపలికి వెళ్ళిపోయి వాటి చచ్చిపోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియం. అది వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికి వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ దీనికి అనుకోవడం జరిగింది. అందుకే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్, ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ వాట్ ఆర్ ది అదర్ ఫీచర్స్ అనేది స్లైడ్ బై స్లైడ్ చూద్దాం. దీంట్లో నోట్స్ కంటే టిపికల్ టాప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో డిజీజ్ ప్యాథాలజీ అండ్ బయాలజికల్ ఇంపాక్ట్ ఏముంది, దేనివల్ల వస్తుంది? ఫస్ట్ పాయింట్, క్లామిడియా పెకోరం. ఇట్స్ అ బ్యాక్టీరియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా క్లామిడియా పెకోరం ఇట్లా కనపడుతుంది, ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది, కళ్ళు కూడా అంత డేంజరస్గా తయారైతాయి. బేసికల్గా హ్యూమన్స్లో కూడా క్లామిడియా అనేది ఒక డిజీజ్ ఉంది. ఇట్స్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్. మెన్ అండ్ ఉమెన్కి వస్తుంది. సో ఒక చోట వెజైనా హర్ట్ అవుతుంది, ఇంకోటేమో పెనిస్ బాగా హర్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్. సో ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద కోయలా, దిస్ వన్ ఆల్సో. సో దీంట్లో చూసుకుంటే వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్? సెక్షువల్ కాంటాక్ట్, మదర్ టు జోయ్, ఎస్పెషల్లీ పౌచ్ లీవింగ్, కడుపు ఉబ్బులోంచి బయటకు వస్తుంది కాబట్టి అక్కడ వస్తుంది. అండ్ పాసిబుల్లీ బేసికల్గా ఎక్కువ ఫీకల్ కంటామినేషన్, అంటే వాటి యూరిన్లో వాటి షిట్లో కూర్చుని అక్కడే హ్యాబిటాట్ పెంచుకుంటాం వల్ల ఈ బ్యాక్టీరియా అంటుకుంటుంది అండ్ ఆ స్పీషీస్ని ఎండేంజర్డ్ స్పీషీస్ వరకు తెచ్చొచ్చేది. ఎండేంజర్డ్ నెక్స్ట్ ఇక ఎక్స్టింక్టేగా అట్లాంటి పరిస్థితి వస్తుంది. సో అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్ ఆస్ట్రేలియా వాళ్ళు అనుకున్నారు. సో అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఇన్ కోయలస్ ఏమవుతుందంటే బేసికల్గా వాటికి ఇవన్నీ ఇట్లా అయిపోతుందన్నమాట. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఎఫ్, వెట్ బాటమ్ డిజీజ్ అంటారు. అండ్ దీనివల్ల ఆడకోయలాస్కి ఇన్ఫర్టిలిటీ డ్యూ టు రిప్రొడక్టివ్ ట్రాక్ డ్యామేజ్, అప్పుడప్పుడు బ్లైండ్నెస్ వస్తుంది. యాంటీబయాటిక్స్ వేస్తే ఏమో మైక్రోబ్స్ దట్ డైజెస్ట్ యూకలిప్టస్, ఎందుకంటే బేసికల్గా యూకలిప్టస్ లీవ్స్ మీద ఎక్కువ బ్రతుకుతుంది. సో అందుకే యాక్చువల్గా కోలా అంటే ఏంటంటే COLA మీన్స్ వాటర్లెస్ అని అర్థం అన్నమాట. అంటే వితౌట్ వాటర్ బ్రతుకుతుంది, అట్లాంటి హ్యాబిటాట్స్లో బ్రతుకుతుంది. అందుకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు 50% ఆఫ్ ద డెత్స్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ యాంటీబయాటిక్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ స్పీషీస్కి భయంకరంగా డిక్లైన్ అయిపోయి ప్యాథోజన్ బేస్ ఇన్వేజివ్ ప్యాథోజన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడున్న న్యాచురల్ హ్యాబిటాట్ భయంకరంగా దెబ్బతిని ఇన్వేజివ్ స్పీషీస్ అక్కడికి వచ్చేసి ఇట్లాంటి న్యాచురల్ స్పీషీస్ని భయంకరంగా హర్ట్ చేసి వాటి పాపులేషన్ని భయంకరంగా తగ్గిస్తుంది. సో దిస్ ఈస్ ఇన్వేజివ్ స్పీషీస్ వర్సెస్ న్యాచురల్ స్పీషీస్ కాంటెక్స్లో వచ్చేస్తుందన్నమాట. జస్ట్ లైక్ మైగ్రేషన్ ఇష్యూస్ పాపులేషన్ ఎట్లా జరుగుతుందో ఇక్కడ ఇన్వేజివ్ స్పీషీస్ మైగ్రేషన్ జరుగుతుంది. ఎందుకు? ఆ ఇన్వేజివ్ స్పీషీస్ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ని డిస్టర్బ్ చేయడం వల్ల అవి ఎక్కడెళ్ళలో తెలియక ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి అవి న్యాచురలైజేషన్ ప్రాసెస్లో ఇక్కడున్న లోకల్స్ని ఎత్తేస్తున్నాయి. అది బేసికల్గా. సో దానివల్ల ప్యాథోజన్స్ కెన్ యాక్సలరేట్ ఎక్స్టింక్షన్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎకోసిస్టమ్. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో క్యూట్గా ఉండే కోయలస్ ఎక్స్టింక్ట్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. సో వ్యాక్సిన్ మెకానిజం అండ్ ఇన్నోవేషన్. సో ఏం చేశారు, ఎట్లా చేశారు ఒకసారి చూద్దాం. ఇది బేసికల్గా ఒక్క యూనిట్ అనే కాదు, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కెన్ వర్క్ విత్ లయన్స్, డాగ్స్ అన్నింటిలో కూడా ఇట్లా చేస్తారు. సింగిల్ డోస్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి వైల్డ్ లైఫ్ హాస్పిటల్లో, వెటరనరీ క్లినిక్లో అండ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్లో అప్లికబుల్ ఇది. నెక్స్ట్, సిమ్టమ్స్ 65% తగ్గే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇన్ ద వైల్డ్ స్పీషీస్. నో బూస్టర్ డోస్ నీడెడ్. సో ప్రాక్టికల్ ఫర్ వైల్డ్ లైఫ్ స్కేల్ ప్రోగ్రామ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్. వైల్డ్ లైఫ్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ సిమిలర్ టు క్యాటిల్ వ్యాక్సినేషన్, రేబీస్ ఇట్లాంటి వ్యాక్సినేషన్ వన్ టైం షాట్ ఇచ్చినట్టు ఇది కూడా వన్ టైం షాట్ ఇచ్చేసి కోయలాస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఎకలాజికల్ అండ్ కన్జర్వేషన్ డిబేట్ రెడ్యూసెస్ ఇమీడియట్ డిసీజ్ డ్రివెన్ మార్టాలిటీ, స్లోస్ ఎక్స్టింక్షన్ తగ్గిపోతుంది. ఈ డెబోరా టాబర్ట్ ఆస్ట్రేలియా కోయలా ఫౌండేషన్ ఆవిడ, షీఈస్ ప్రొటెక్టింగ్ ఆల్ దీస్ అండ్ హ్యాబిటాట్ రిస్టరేషన్ చేయడానికి, వైల్డ్ ఫైర్ మేనేజ్మెంట్ చేయడానికి, డిఫారెస్టేషన్ చేయడానికి, కంట్రోల్ అర్బన్ ఎక్స్పాన్షన్, ఇట్లాంటివన్నీ కూడా ఈవిడ పాటించడం మొదలెట్టారు.
and because of this foundation, that vaccine was also found. Therefore, it is very important. మెడికల్ ఇంటర్వెన్షన్ ఏంటంటే కంట్రోల్స్ డిసీజ్ బర్డెన్. దానివల్ల వాటికి ఫుడ్, మైగ్రేషన్ కారిడార్, జెనెటిక్ డైవర్సిటీ పెంచవచ్చు. వన్ హెల్త్ అప్రోచ్ ఇంటిగ్రేట్స్ వైల్డ్ లైఫ్ హెల్త్, ఎకోసిస్టమ్ అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్. ఇవన్నీ కూడా ఒకటేసారి చేయొచ్చు. సో ఆ పరంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వరల్డ్స్ ఫస్ట్ వ్యాక్సిన్. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్లోబల్ అండ్ ఇండియన్ రిలవెన్స్ ఏంటంటే దీనికి మోడల్ ఫర్ కంబైనింగ్ బయోమెడికల్ సైన్స్ అండ్ కన్జర్వేషన్కి మనకి ఒక మంచి ఎగ్జాంపుల్ కింద వాడచ్చు. మ్యాన్ మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే సేమ్ థింగ్ మనం లయన్ టీబీ, ట్యూబర్క్యులోసిస్ ఫర్ లయన్, దాన్ని కూడా మనము డీల్ చేయొచ్చు. నెక్స్ట్ క్యానైన్ డిస్టెంపర్ వైరస్ సిడిబి అవుట్ బ్రేక్స్ ఇన్ ఏషియాటిక్ లయన్స్ జరిగినప్పుడు వీ కెన్ యూస్ దిస్ మోడల్ ఆఫ్ వ్యాక్సినేషన్. అండ్ వీ కెన్ ఆల్సో డూ ఆంథ్రాక్స్ అండ్ ఫుట్ టు మౌత్ డిసీజ్ ఫర్ ఎలిఫెంట్స్ అండ్ క్యాటిల్ కూడా మనం ఇట్లాంటి వ్యాక్సినేషన్ ఇచ్చి వైల్డ్ లైఫ్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేసుకుని ఎకోసిస్టమ్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బాగుంటుంది. సో వైల్డ్ లైఫ్ ఇమ్యునైజేషన్ plus disease surveillance can be integrated into our projects like Tiger Project, Elephant Project, Asiatic Conservation Programs ki itlanti vaccinations ki manaku chala useful. So India can replicate vaccine based disease management and risk zooness lekunda beautiful ga protect chesukochu. Idi manaki panikoche information. So that is the whole point. Why this topic is very important is because this is becoming endangered. Second reason why it is very important is first vaccine. ఈ రెండు ఉండడం వల్ల this gives a huge scope for prelims question coming up. అందుకే this topic is very important. So ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. The virus, the bacteria name is very important. మనకి ఎక్కువ దీంట్లో వచ్చేస్తుంది క్లామిడియా పెకోరమ్. దీని మీద మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ భయంకరంగా ఉంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇది వాట్ కైండ్ ఆఫ్ ఇట్ అని అడగచ్చు. సో దేని వల్ల, వైరస్ వలన, బ్యాక్టీరియా వలన, ఆల్గే వలన, ఫంగస్ వలన ఇట్లాంటి క్వశ్చన్ అడగచ్చు. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఇట్స్ బ్యాక్టీరియా. అది బేసికల్గా ఫీకల్ మ్యాటర్ మీద ఎక్కువ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అ న్యూ బ్యాచ్ ఆన్ September 22nd. సో దీంట్లో ఇట్స్ అ 2-year స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ప్రోగ్రామ్. Here general studies will be taught for both prelims as well as mains. First we'll provide with NCERT classes. Then we'll be providing with 19 static books with updated information. Then one-to-one mentorship. So there'll be an expert mentor and కూర్చొని మొత్తం details doubt clarification అన్ని చేస్తారు. Apart from the faculties కాకుండా. And you will be provided with recorded classes. So just in case you miss anything అట్లాంటి ఏమైనా situation వస్తే recorded class are there. That means you're not missing any class. So practice questions will be provided to you for both prelims as well as mains ki practice చేస్తారు. And finally ఇవన్నీ లింక్ చేసుకుని మీరు కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి లింక్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు దీన్ని చేసుకుని కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టాటిక్ మెటీరియల్ రెడీగా ఉంటారు, డైనమిక్ మెటీరియల్ కూడా రెడీగా ఉంటారు. ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 things will help you crack the UPSC code. ఇది బ్రేక్ చేయాలంటే అది బ్రేక్ చేయాలి. So don't forget, the batch starts on September 22nd. If you have any queries, you can call 8121191985 or you can mail to www.sriramscias.com. So at Sriram Scias Hyderabad, we are planning to launch this batch on September 22nd. Don't forget that. Join as soon as possible and take maximum advantage in the practical, pragmatic time period that we have set so that your success is guaranteed. So that's all for today. Shaun Paidikul signing off. Bye-bye.